ఈ క్రమ పరిణామం జరుగుతూ ఉన్నప్పుడు యుద్ధాలు తప్పవు, యుద్ధాలన్నీ చేద్దాం, అస్తిత్వాన్ని నిలబెట్టుకుందాం, భాషను నిలబెట్టుకుందాం, సినిమాని నిలబెట్టుకుందాం, కళారూపాలన్నింటినీ నిలబెట్టుకుందాం. ఇప్పటికే కొన్నిట్లలో అయితే మనకు ధీటుగా వాళ్ళు లేరు, కానీ సినిమా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఎక్కడ జారిపోతుంది అనేటువంటి భయం కూడా వాళ్ళకు ఉంది. ఆ భయం వాళ్లకు ఉన్నప్పటికీ మనం మన టాలెంట్తోని సినిమాలు సక్సెస్ చేయించేటటువంటి పద్ధతులలో ఉండే ఆలోచించేటటువంటి రోజులు కూడా తప్పకుండా వస్తాయి. అట్లాంటి రోజు రావాలని కోరుకుంటున్నాను. అట్లనే తెలంగాణ పదం డిక్షనరీలో లేదని ఒక టీడీపీ నేత అంటాడు అని చెప్పి మన మిత్రులు అన్నారు. ఇది మీకు అందరికీ తెలిసిందే. ఆయన బక్కని నరసింహులు తెలుగుదేశం తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడో ఏమోనట. ఆ పేరు నేను మొదటిసారి వినడం. ఆయన అనడం కూడా ఎక్కడన్నాడు అంటే విజయవాడ పోయి అన్నాడు. తెలంగాణలో అనే ధైర్యం లేదు, విజయవాడ పోయి అన్నాడు. డిక్షనరీలో లేదు అంటే డిక్షనరీలు ఎన్ని చదివాడు ఆయన? డిక్షనరీలు ఎట్లా రూపొందుతాయో ఆయనకు తెలుసా? ఉదాహరణకు రవ్వాశ్రీహరి గారు ఒక డిక్షనరీ తయారు చేశారు. తెలంగాణ ప్రాంతం వాడు, తెలంగాణ పండితుడు, సంస్కృతము తెలుగు చదివినటువంటి వాడు. శ్రీహరి నిఘంటు అని ఒక నిఘంటు తయారు చేశాడు. ఆ నిఘంటులో ఉంది, ఆయన చూసుకోమని చెప్పాలి. సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఎప్పుడో రాశారు, ఆంధ్ర భాషాభివర్ధని అనేటువంటి నిఘంటువులో తెలంగాణ పదం ఉంది అని చెప్పాడు. మరి ఆయన ఏ నిఘంటువు చూశాడు? దేంట్లో లేదు. నిఘంటు ఒకటే ఉండదు, ఎవరు తయారు చేస్తే మనం కూడా తయారు చేయొచ్చు. మన నలిమెల భాస్కర్ కూడా తెలంగాణ పదకోశం అనేటువంటి నిఘంటువు తయారు చేసిండు. తెలంగాణ పదాల కోసమే ఒక నిఘంటువు తయారు చేసిండు 6000 పదాలతో. కాబట్టి పదాలు తెలంగాణలో వ్యవహారంలో ఉండేటటువంటి అనేక పదాలు ఇంకా డిక్షనరీలకు ఎక్కాల్సినటువంటి అవసరం ఉంది. ఇడుపు కాగితం ఉందా లేదా అంటే మళ్ళీ అదొక చర్చ. ఇడుపు కాగితం డిక్షనరీలో ఉందో లేదో నాకు తెలియదు. బహుశా ఇడుపు కాగితం ఉంటే నలిమెల భాస్కర్ తయారు చేసిన నిఘంటువులో ఉంటుంది, తప్పకుండా నలిమెల భాస్కర్ తయారు చేసిన నిఘంటువులో ఉంటుంది. అది చేసి దాన్ని పట్టుకొని చదవకుండా ఆయన పోయి మళ్ళీ బహుజనపల్లి సీతారామయ్య తయారు చేసినటువంటి ఆంధ్ర శబ్ద రత్నాకరం అనేటువంటి నిఘంటువులో వెతికితే అందులో ఉండకపోవచ్చు ఇడుపు కాగితం. అందులో ఉంటే మనకి ఇవాళ ఇంత కష్టం ఉండదు. ఆనాడు ఆయన ఏకపక్షంగా కొన్ని పదాలే చేర్చి ఉండడం వల్ల ఇవాళ మనకు ఆ నిఘంటువులో లేదు అనే చర్చ వస్తుంది. ఆ బక్కని నరసింహులకు చెప్పవలసింది ఏంటంటే, ఈ డిక్షనరీ ముందట పెట్టి, అయ్యా రావయ్యా నువ్వు తెలంగాణ వాడివి, ఈ డిక్షనరీ వరుసగా చదువు, ఎన్ని చోట్ల తెలంగాణ పదం ఉందో చూడు, ఎన్ని శాసనాల్లో తెలంగాణ పదం ఉందో చూడు, ఎన్ని చరిత్ర పుస్తకాల్లో తెలంగాణ పదం ఉందో చూడు అని చెప్పి, ఎన్ని నాణ్యాల మీద, ఆఖరుకు శాతవాహనుల కంటే ముందు సమగోపరాజులు ఉంటారు. ఆ సమగోపరాజులలో నారణ అనేటువంటి ఆయన ఒక మన దగ్గరనే కోటిలింగాల ప్రాంతంలో పరిపాలించాడు. ఆ పరిపాలించినటువంటి గోపరాజులకు సంబంధించిన నారణ ఆయన పేరు మీద ఒక నాణ్యం దొరికింది. కొన్ని నాణ్యాలు దొరికాయి, దాని మీద నారణ అని రాసి ఉంది. అందుకని నారణ నారాయణ పేరు మన దగ్గర ఎక్కువ ఉంటుంది, వాళ్ళ దగ్గర కంటే మన దగ్గర ఎక్కువ ఉంటుంది. మహాభాగవతం పోతనతోని ఆంధ్రీకరించేటప్పుడు దాంట్లో వెలిగందుల నారయ అనేట ఆయన పోతనకు సహకరించాడు అని చెప్పి చెప్తారు. అట్లా వెలిగందుల నారయ అంటే వెలిగందుల కరీంనగర్. కాబట్టి నారయ అనే పదం ఇక్కడ చాలామందికి ఉండేటటువంటి పేరు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు మనం ఏమీ అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. చరిత్ర ఆధారాలన్నీ మన పక్షాన ఉన్నాయి. మనం చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉంది. మనం చైతన్యవంతమైతే ఇవన్నీ మనం ఎవరికి పడితే వాళ్ళమే మాట్లాడవచ్చు. ఆ మాట్లాడేటటువంటి ఒక చైతన్యం రావాలని, చిన్నదానికి కూడా పెద్ద ఎత్తున సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి రావాలని కోరుకుంటూ, తెలంగాణ అస్తిత్వం తప్పకుండా నిలబడుతుంది. తెలంగాణ భాష ఏ దోకా లేదు. ఎందుకంటే జానపదులు కాపాడుకున్నంత కాలం, ప్రజలు మాట్లాడుకున్నంత కాలం ఈ భాషకు ఎక్కడ దోకా ఉంటుందని నేను అనుకోను. అయితే భాషలో వేరే భాషల పదాలు కలుస్తాయంటే తప్పకుండా కలుస్తాయి. ఇవాళ ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు కూడా ఇంగ్లీష్ రాయరాదు కానీ ఇంగ్లీష్ పదాలు మాట్లాడుతున్నారు. జస్ట్ అంటదానే, జస్ట్ ఆగు, జర్రాగు అందరూ నా చిన్నప్పుడు జర్రాగు పోయింది, జస్ట్ ఆగానే కాడికి వచ్చింది. ఇప్పుడు జస్ట్ ఆగు 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 అంటారు. ఈ జస్ట్ ఆగు 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 అనేది మనల్ని చూసి వాళ్ళు నేర్చుకున్నారు. ఇట్లా అంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నట్టు అని అనుకొని వాళ్ళు మొదలు పెట్టారు. అందుకని ఆ భాషలోకి ఎన్ని ఇంగ్లీష్ పదాలు వచ్చినాయో ఇవాళ రీసెర్చ్ చేస్తే చాలా ఇంగ్లీష్ పదాలు చదువుకొని వాళ్ళ లేదా రాయరాని వాళ్ళ భాషలోకి కూడా వచ్చినాయి. వస్తాయి అవి న్యాచురల్. ఎందుకంటే మార్కెట్తో ఎక్స్పోజర్ ఉన్నంత కాలం ఆ మార్కెట్ సంబంధించిన భాష అంతా వస్తుంది. మనలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మర్యాదగా మాట్లాడాలి కనుక వీళ్ళు ఇట్లాంటి సారు
ఓ సారు అంటది, సార్ రూకు కొమ్ము పెట్టి దీర్ఘం కూడా పెడుతుంది ఆమె, పెట్టి అంటది. ఆమె తప్పు కాదు అది. అట్లా మాట్లాడడం అనేటువంటిది అనివార్యంగా భాషలోకి వచ్చేటటువంటి ఒక పరిణామం. ఈ పరిణామాన్ని మనం ఆమోదించాలి, వాళ్ళు కూడా ఆమోదించాలి. ఆయన పేరేంది, అయ్యప్ప చౌదరో ఏ చౌదరో, ఆ అయ్యప్ప ఆయనను రక్షించాలని కోరుకుంటూ నమస్కారం.